హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే కనుక ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. ఎందుకంటే మా బుజ్జోడు స్కేటింగ్ కాంపిటీషన్ అయితే కనుక ఈరోజు జరుగుతుంది. అండ్ వీళ్ళకి ఏంటంటే ఎలా స్కేటింగ్ చిన్నపిల్లలే కదా అని అనుకున్నా నేను. బట్ వీళ్ళు ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి అనమాట ప్రగతి నగర్లో స్కూల్స్. సో వాళ్ళల్లోంచి ఎవరైతే కొంచెం బెటర్గా ఆడతారో వాళ్ళని సెలెక్ట్ చేశారు. దాంట్లో మా బుజ్జోడు కూడా ఉన్నాడనమాట. సో ఈరోజు అయితే కనుక ఇక్కడ ప్రగతి నగర్లోనే మిథిలా నగర్ ఉండిద్ది అనమాట. అక్కడ డాక్టర్ అంబేద్కర్ పార్క్ దగ్గరికి కాంపిటీషన్ జరుగుతుంది. ఇక్కడ చిన్నపిల్లలే కాదు, కొంచెం పెద్ద పెద్ద పిల్లలు కూడా వచ్చి వాళ్ళకు కూడా కాంపిటీషన్. కానీ చిన్నపిల్లలు ఎంత స్పీడ్గా ఎంత బాగా ఎగ్జైటెడ్గా వెళ్తున్నారంటే అంత బాగా వెళ్తున్నారు. నేనైతే అరే ఇంత పిల్లలు కూడా భలే వెళ్తున్నారు, చాలా బ్యాలెన్స్డ్గా నాకు అనిపించింది. సో ఫస్ట్ అయితే కనుక వీళ్ళు ప్రాక్టీసింగ్కి ట్రై చేశారనమాట. లైక్ వీళ్ళు ఎప్పుడూ నార్మల్గా ఇంత ప్రాపర్ గ్రౌండ్లో చేయలేదు కదా. సో అలా కింద పడుతూ లెగుస్తూ చాలామంది పడి లెగుసి కూడా చాలా మంచిగా వెళ్ళారు. మా బుజ్జోడి దగ్గర 2 times పడ్డాడు అనమాట. ఆల్రెడీ మనం ఒకసారి చూసాము పడింది, ఇంకోసారి కూడా మళ్ళీ ఇంకొక రౌండ్కి వచ్చినప్పుడు పడతాడు వాడు. అలా వీళ్ళందరితో కనుక చాలా స్పీడ్గా వెళ్తున్నారు. పెద్ద పిల్లలు కూడా మంచిగా అంటే లైక్ ఇప్పుడున్న జనరేషన్కి మంచి బ్యాలెన్సింగ్గా చాలా బాగా వెళ్తున్నారు. ఇలా వీళ్ళ కాంపిటీషన్ స్పిరిట్ అనేది బాగుంది. అండ్ ఇప్పుడైతే కనుక మా బుజ్జోడు కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. మా బుజ్జోడితో పాటు ఇంకొక అబ్బాయి కూడా వచ్చాడు. ఆ అబ్బాయి చాలా పెద్దోళ్ళలాగా అనిపించాడు. ఎందుకంటే మా బుజ్జోడికి జస్ట్ 5 years అనమాట మా కొడుకు మా బుజ్జోడు అంటే. సో వాడు వెళ్తుంటే మమ్మల్ని ఎక్కడ చూస్తాడా అని చెప్పేసి మేము భయపడ్డామంటే వాడు ప్రాక్టీస్ అప్పుడు కూడా మమ్మల్ని చూసేసి మా కోసం అని చెప్పేసి ఆగిపోతున్నాడు. సో అలా అయిపోతాడేమో అని చెప్పేసి నేను చాలా భయం వేసింది. సో వీళ్ళ 3 members అయితే కనుక మా బుజ్జోడు అయితే కనుక సెకండ్ వచ్చాడు. సో చాలా హ్యాపీ అనమాట. అండ్ వాడు కూడా భలే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడికి అలా ప్రైజ్ వచ్చిన తర్వాత వాడు బ్లష్ అవుతున్నాడు అనమాట. నాకు సెకండ్ వచ్చింది, నేను విన్ అయ్యాను అని చెప్పేసానని. సో అలా బాగా వచ్చింది. సో వీళ్ళు 3 membersలో మా బుజ్జోడు సెకండ్ వచ్చాడు. అంటే ఏజ్ని బట్టి తీసుకున్నారు. సో ఆ ఏజ్లో వీళ్ళే ఉన్నారనమాట 4 members. సో వీళ్ళల్లో సెకండ్ వచ్చేసరికి ఫుల్ ఖుషి అనమాట మేము కూడా. సో ఆ ఖుషి చూసి మా అంశు అయితే కింద నుంచి నాకు కావాలి, నాకు కావాల్సిందే ఆ మెడల్, కానీ నాకు పింక్ మెడల్ కావాలి బుడ్డి అని చెప్పేసానని అడుగుతూ ఉందన్నమాట. కానీ అంశు అండర్ ఏజ్ 5 కాబట్టి సో అలవ్ లేదు. లేకపోతే కనుక అంశుని కూడా ట్రై చేపిద్దామని అనుకున్నాము. సో మా బుజ్జుడు మా అచ్చు పింక్ మెడల్ కావాలన్నాడని చెప్పేసి ఇంకా వాడుకున్న బ్లూ మెడల్నే వేసేసాడు. ఇంకా అయిపోయిన తర్వాత నాకు కూడా కావాలి, నేను కూడా స్కేటింగ్ చేస్తాను ఒకసారి అని చెప్పేసానంటే ఇంక మా బుజ్జోడు మా స్కేటింగ్ సెట్ మొత్తం అచ్చుకు పెట్టేసేసి సో అచ్చు కూడా ట్రై చేసిద్దిలే అని చెప్పేసి ఊరికే ట్రై చేయించాడు. అచ్చు అయితే కనుక భలే క్యూట్గా వెళ్ళింది. మా అచ్చు బాగా చేసిద్ది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.